ఈ మధ్య బ్రాండ్ న్యూ కార్స్ లో 6 నెలలు కూడా కాకముందే తుప్పు పట్టేస్తున్న ఇన్సిడెంట్స్ చాలానే చూస్తున్నాం. ఇదేంటని సర్వీస్ సెంటర్ వాళ్ళని అడిగితే మా కార్లలో హై స్ట్రెంత్ స్టీల్ యూస్ చేస్తున్నాం, అందుకే ఇంత తొందరగా తుప్పు పట్టేస్తుందని చెప్తున్నారు. బట్ ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నేను ఒక 90s కిడ్ గైస్, తెలుగు మీడియంలో చదువుకున్నాను. దృఢమైన మరియు నాణ్యమైన ఉక్కు గాలిలో ఉండే తేమతో ఎటువంటి రసాయనిక చర్యలు జరపదు అని నేనైతే సైన్స్ క్లాస్ లో ఇదే నేర్చుకున్నాను. డౌట్ వచ్చి గూగుల్ తల్లి అడిగితే నువ్వే కరెక్ట్ అని చెప్పింది. మరి హై స్ట్రెంత్ స్టీల్ అస్సలు తుప్పు పడదా అంటే పడుతుంది గైస్. స్టీల్ తయారు చేసేటప్పుడు యూజ్ చేసే ఇతర మెటల్స్ వల్ల లేదా కొన్ని సంవత్సరాల పాటు గాలిలో ఉండే తేమతో రసాయనిక చర్యలు జరిపితే అప్పుడు తుప్పు పడుతుంది. అంతేగాని ఇలా 3 నెలలకి 6 నెలలకి కాదు. ఇలాంటి ఇష్యూ బేస్డ్ వీడియోస్ పెట్టేది ఇక మీదట ఇలాంటి జరగకుండా జాగ్రత్త పడతారని. అలా కాకుండా ఇష్యూ రైజ్ చేసిన వాళ్ళ మీద, కస్టమర్స్ మీద మీ ప్రతాపం చూపిస్తే మీకే నష్టం. మన ఫాలోవర్ ఒకరు రీసెంట్ గా నాకు పెట్టిన మెసేజ్ చూడండి, మీకే అర్థం అవుతుంది. పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ నిజాలు తెలియట్లేదు, బట్ ఇట్స్ టూ లేట్. మ్యానుఫ్యాక్చర్ అయిన అన్ని కార్స్ లో ఇష్యూస్ ఉంటాయని నేనే కాదు, బుద్ధున్న వాళ్ళు ఎవరు చెప్పరు. బట్ ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రాంప్ట్ గా రెస్పాండ్ అయ్యి రిజాల్వ్ చేస్తే మీకే కదా మంచి పేరు వచ్చేది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.